ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈస్టర్ యొక్క విలువ, దాని యొక్క అర్థం, పరమార్థం తెలిసిన వాళ్ళు ఎవరైనా శుభ ఆకాంక్షలు చెప్పుకోవచ్చు. ఏం పర్వాలేదు, శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే దాని లోతు తెలిసిన వాడికి మాత్రమే దాని వెయిట్ ఏంటో కూడా అర్థమవుతుంది. అది ఎంత విశేషమైందో, విశిష్టమైందో కూడా అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి, సుమారు 40 రోజులుగా తెలుగు క్రైస్తవ ప్రపంచంలో మాత్రమే కాదు, భారతదేశంలో, యావత్ భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగానూ లెంట్ డేస్ సీజన్ కొనసాగుతూ ఉంటే ఈ రోజున దాన్ని ముగిస్తారు. ఇది ఒక సీజన్ లాగా, ఒక ఆచారం లాగా చాలామంది అలవాటు చేసుకుంటే, కొంతమంది ఈ 40 రోజులైనా దేవునికి దగ్గరగా ఉండే ఒక మంచి అవకాశం నాకు వచ్చింది అని పాజిటివ్గా కూడా దాన్ని తీసుకునే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఎనీవే, మనిషి చూసే దృష్టికోణాన్ని బట్టి ఏదైనా అర్థం అవుద్దండి, తీసుకునే దృష్టికోణాన్ని బట్టి ఏదైనా అర్థం అవుద్దండి. దీన్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నా మనకు అనవసరం, కానీ మనం ఎలా తీసుకుంటున్నాం అనేదే అవసరం. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా దీన్ని నేను విడిచిపెడుతున్నా. కాబట్టి దయచేసి ఏ ఒక్కరిని కూడా పాయింట్అవుట్ చేసే లక్షణం ఎవరిలోనైనా ఉంటే మీలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఎందుకంటే అది మనకు తెలియకుండానే అమ్మల నుంచి, నాన్నల నుంచి, నానమ్మల నుంచి, తాతయ్యల నుంచి, పెరిగిన కుటుంబ వాతావరణం నుంచి వచ్చేస్తూ ఉంటుంది. నేను 100% పర్ఫెక్ట్, మిగతా వాళ్ళు నాకంటే చాలా తక్కువ. లేదంటే అలా చేయొచ్చు కదా, లేదు వాళ్ళు అలా చేస్తున్నారు, కరెక్ట్ కాదు, నాలా బతికితేనే భక్తి, అసలు వాళ్ళు భక్తే కాదు. ఇలాంటి ఒక మైండ్ సెట్తో మనం చాలా సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటాం. విచారమో విచిత్రం ఏంటంటే, సమాధి పెట్టి దగ్గరికి వెళ్ళిపోయినా కొంతమందికి ఆ బుద్ధి మారదు. ఇంకేంటి, ఇంకా అయిపోయింది, ఇంకా శుభం కాటు పడిపోయినట్టే. మారట్లేదు చాలామంది ఆలోచన. మూఢ భక్తిలో బ్రతుకుతున్న చాలామంది క్రైస్తవులు మనం చూస్తున్నాం. కానీ మన రక్షకుడైన యేసుస్వామి, ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన వ్యక్తిని ఫాలో అవుతున్నాం కదా, అలాంటి అద్భుతమైన చక్కటి స్వభావం ఉన్న యేసుస్వామి మతాన్ని, మూఢభక్తిని, మోస పద్ధతుల్ని ఏనాడు ఎంకరేజ్ చేయలేదండి. మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. మీరు స్వార్థం చదవండి. ఈ 40 డేస్లో ఎంతమంది వాక్యం ఎక్కువగా ధ్యానించారు? వెరీ గుడ్. కాబట్టి 40 డేస్ మీకు మేలే చేశాయి కదా. ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతున్నా, సంవత్సరంలో 365 రోజుల్లోనూ 40 తీసేస్తే మిగతా రోజులు ఎవరికి ఇద్దాం? అంటే 40 రోజుల్లోనే మీరు వాక్యాన్ని ధ్యానించి చెయ్యెత్తేంత స్ట్రాంగ్ అయితే మిగిలిన 300 చిల్లర 325 రోజులు కూడా ఇలాగే ఇదే మాదిరిగా ధ్యానిస్తే, ఇంతే భక్తి శ్రద్ధలతో ఉంటే ఎంత బాగుంటుందండి క్రైస్తవ్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా మనం వాక్యదానంలోకి వెళ్దాం. ఈరోజు విలువైన చక్కటి సందేశాన్ని మనం ధ్యానిద్దాం, నేర్చుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, దయగలిగిన మా రాజా, మీరు మాకు దయచేసిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మాకు ఇచ్చిన విలువైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఉంచిన విలువైన చోటును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, పగిలిన జీవితాలు గలవాళ్ళం, పట్టించుకోలేని జీవితాలు గలవాళ్ళం, పెద్దగా విలువలేని వాళ్ళం మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని మీ సన్నిధి కాంతిలో మేము నడిపించబడేట్లుగా మా జీవితాలని అద్భుతంగా, అత్యద్భుతంగా మమ్మల్ని అలంకరించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా, మాతో సూటిగా, నేరుగా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఇంకా రావలసిన వారు అనేకుల్ని క్షేమంగా ఇక్కడికి తోడుకుండండి ప్రభు. మీ చిత్తానుసారంగా మా జీవితాలను మేము మలచుకోవడానికి మాకు జాగ్రత్తనివ్వండి దేవా. మా అంతరంగంలోనికి మేము తొంగి చూసుకొని శుద్ధాంతఃకరణ కలిగి మీ మహిమ నిమిత్తము మా జీవితాలను మేము నిలబెట్టుకోగలగాలి. మాకు కాదు దేవా, మాకు కాదు, మీకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అట్టి మహిమ తీసుకొచ్చే గుంపులో మేమంతా ఉండులాగున సహాయం చేయండి ప్రభు. ఈరోజు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన కుటుంబాలుగా ఇక్కడ కొంతమంది వచ్చి కూర్చున్నారు, కుటుంబాలుగా కాకుండా ఒంటరిగా వచ్చి కొంతమంది కూర్చున్నారు. సమస్యలలో చిక్కుకుంటూ, ఆర్థికంగాను శారీరకంగాను నలిగిపోతూ, అనేక ఇబ్బందుల చేత బాధింపబడుతున్న వారుగా ఇక్కడ ఎంతోమంది కూర్చుని ఉన్నారు. అయితే దేవా, అంతరంగాన్ని మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి హృదయాన్ని పరీక్షిస్తున్నారు దేవా. వారి హృదయానికి కావాల్సిన మాటలు ఇవ్వండి దేవా. అలాగే వారి బాధని వారు మోసుకుంటూ వెళ్లకుండా మీ పాదాల దగ్గర పడేసే విశ్వాసాన్ని ఇవ్వండి అయ్యా. కలవరపడొద్దు అని మీరు చెప్పిన మాటను తీసుకుని
మీ మీద ఆధారపడగలిగే విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభా. ఈరోజు పునరుత్థాన దినము అని చెప్పుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆ సెలబ్రేషన్లో దాగి ఉన్నటువంటి ఆ విలువైన మర్మం ఏంటో మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. అందులో ఉన్న శక్తిని, బలాన్ని మేము పొందడానికి మాకు సహాయం చేయండి. మీ కృపలో బలాభివృద్ధి నొంది సాగుటకు మా అందరి పరిచర్యలను దీవించమని, వ్యక్తిగతంగా మా జీవన విధానాలలో మీరు మాత్రమే కార్యం జరిగించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. మంచిది, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనము సంఘంలో చేర్చబడ్డాం. జీవం కలిగిన దేవుని సంఘం అని దీనికి పేరు. జీవం లేని సంఘం కాదు ఇది. గోడలకి, తలుపులకి, కుర్చీలకి జీవం ఉండదు. కానీ కుర్చీలలో కూర్చున్న మనకు జీవం ఉంది. జీవం కలిగిన వాళ్ళం మనం చీకట్లో నడిచే వాళ్ళం కాదు, వెలుగు సంబంధికులం, తేజస్ సంబంధికులం. కాబట్టే తేజస్ సంబంధికులమైన మనకు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోమని దేవుడు పిలుపునిచ్చాడు. అలాంటి ప్రశస్తమైన వాళ్ళం మనం. చీకటిలో నుంచి వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే గొప్ప పని తీసుకున్న వాళ్ళం మనందరం చిన్నవాళ్ళం కాదు, వెలివేయబడిన వాళ్ళం కాదు, ఎందుకు పనికిరాని వాళ్ళం అంతకన్నా కాదు, ఈర్ష్యతో అసూయతో రగిలిపోయే వాళ్ళం కాదు, కక్షలతో ద్వేషాలతో కుళ్ళిపోయే వాళ్ళం కాదు. మనందరి ప్రపంచం వేరే, మంది వేరే లెవెల్. ఓ రకంగా చెప్పాలంటే క్రైస్తవులది వేరే లెవెల్. ఏంటి వేరే లెవెల్? ప్రేమ, ఐక్యత, సమానత్వం, సమాధానం, శాంతి, అందరిలోనూ మంచి వెతికే గుణం, కృతజ్ఞత లేనివారి యొడల కూడా ఉపకారం చేసే తత్వం. ఎవరైతే నిన్ను నట్టేట ముంచేసి వెళ్ళిపోయారో వాళ్ళ కోసం కూడా ఒకవేళ ప్రార్థించాల్సి వస్తే, ప్రార్థించటానికి నీకు లోపల ఒకవేళ మనసు ఏమైనా నొచ్చుకుని ఇబ్బంది పడుతుంటే ఫాటమని దేవుడు ఒకటి పీకి, మరి పాటలు పాడుతున్నావు కదా ప్రార్థన చేయి అంటే, నిజమే ప్రభువా అని తలదించే గుణం. చిన్న చితగా ఉంటాయిలండి, మరి మనకు ఉండకుండా ఉంటాయా? ఉంటాయి. ఎవరికి మాత్రం ఉండవు చెప్పండి. లోపల నుంచి ఏదేదో ఆపుతూ ఉంటుంది, కానీ చివరికి దేవుడే గెలుస్తాడు ప్రతిసారి. అలా నాకు చాలాసార్లు గెలిచాడు. మీకు గెలిచాడా? నేను ఓడిపోయాను, నా దేవుడే గెలిచాడు. చాలాసార్లు నా మనసులో కొన్ని అనుకుంటూ ఉంటాను, ఓడిపోతూ ఉంటాను. నా ప్రభు గెలిచినందుకు సంతోషంగా అనిపిస్తుంది. ఓన్లే ప్రభు నువ్వు గెలిచావు. కొంచెం బొంగమూతి పెట్టుకున్నా హక్కును చేర్చుకోగలిగిన పెద్ద మనసు ఉంది ఆయనకి. యోనాన్ని తిరస్కరించలేదు, ఇర్మియాని తిరస్కరించలేదు, యోబుని తిరస్కరించలేదు. ఏ పరిస్థితుల్లోనైనా ఎవరి స్థితి ఎలాంటిదో అర్థం చేసుకుని హక్కును చేర్చుకోగలిగిన పెద్ద మనసున్న తండ్రి. ఆ తండ్రి జరిగించిన అనాది కాల సంకల్పం ఆయన శిలువ మరణం. యేసుక్రీస్తు శిలువ మరణం గుడ్ ఫ్రైడే రోజున, దానికి ముందు చాలా చాలా ఎక్కువగా శిలువ ధ్యానాల మీద నడుస్తూ ఉంది కదా. చాలామంది ధ్యానించారు, నేను కూడా ధ్యానించాను. ఓ రకంగా చెప్పాలంటే నాకు దేవుడు కొన్ని రోజులు సెలవులు ఇచ్చాడనమాట. నేను ఒక రూమ్లో ఐసోలేట్ అయిపోయి ఒంటరిగా పడుకొని అలా పుస్తకాలన్నీ పక్కనేసుకుని ఉన్నప్పుడు నా మనసు ఎక్కువ ఈ శిలువ ధ్యానాల మీదకి వెళ్ళింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మయ్య, అటు ఇటు తిరుగుతూ ఉంటే చదవలేనేమో ఇవన్నీ, ప్రశాంతంగా ఇప్పుడైనా చదువుకుంటున్నాను అని చాలా సంతోషపడి దేవుని స్తుతించుకున్నాను. ఆ శిలువ ధ్యాన సమయం అయిపోయిన తర్వాత మనందరికీ తెలుసు, యేసు తాను చెప్పిన విధముగానే తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన క్రమంలో ఆయన అనేకుల్ని బలపరిచాడు. మొదటది యేసుక్రీస్తు ఎవరిని కలుసుకోవడానికి వెళ్ళారో తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? దూత ఏమని సమాచారం ఇచ్చింది, యేసు ప్రభు వారు కూడా ఏమని సమాచారం ఇచ్చారో ఏమైనా గుర్తుందా మీకు? శిష్యుల్ని. అది ఎక్కడ, ఏ ప్లేస్లో కలుసుకోవడానికి వెళ్ళాడు? జస్ట్ నేను దాన్ని టచ్ చేసి ముందుకు వెళ్ళిపోతాను. గలిలియాకి యోదయకి ఉన్న చిన్న డిఫరెన్స్ ఎవరైనా జ్ఞాపకం చేయగలరా? చారిత్రాత్మక ఆధారాలు కొంచెం మనకి తెలిసి ఉండాలి బైబిల్కి సంబంధించి. యోదయలో ఉన్న మనుషులు గలిలీలో ఉన్న వారిని చీప్గా చూస్తారు, తక్కువగా చూస్తారు. ఎందుకంటే ఎవరిలో ఉన్న జబ్బులు వాళ్ళకు ఉంటాయి. ముఖ్యంగా ఇశ్రాయేలీలకి జబ్బుల విషయంలో పోలిస్తే ఈగో చాలా ఎక్కువ. మేము చాలా గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం, నెక్స్ట్ మేము ప్రత్యేకించబడిన వాళ్ళం, మేము ప్రత్యేకించబడిన గోత్రం, మేము దేవుడు మొత్తం అన్ని మాకే ఇచ్చాడు, మమ్మల్నే ఎన్నుకున్నాడని మేము చాలా స్పెషల్, దేవుడికి అందరికీ సమానమే కానీ ఒక మెట్టు ఎక్కువ పెట్టి మమ్మల్ని ఉంచాడనే ఫీల్లో ఉండేవారట. ఆ ఆలోచన దృక్పథంతో సమానత్వం అనే దానికి ఇశ్రాయేలీలు యూదులు దూరంగా ఉన్నారు.
సమానత్వం అలాంటి పాఠాలు మాకు చెప్పకు ప్రభా, ఇప్పుడప్పుడే మేము నేర్చుకోం అనేటటువంటి స్థితిలో ఉన్నారు. ఒక్క మాట ఇక్కడ నేను చెప్తున్నానండి, మీరు ఏదైనా దేవుడు నేర్పిస్తుంటే నేర్చుకోవడానికి తల దించితేనే బాగుంటుందండి. తల దించకపోతే పిలక పట్టుకునైనా మన తల వంచి నేర్పించే సమర్థుడు దేవుడు. చాలాసార్లు అలా నేర్పిస్తాడు. నువ్వు అందుకే సముద్రం దగ్గరికి వెళ్ళి నించున్నప్పుడు వచ్చే అలలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో అలలు వస్తూ ఉన్నప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? అలకు వ్యతిరేకంగా నిలబడితే ఏమవుతుంది? ఎస్, అలా ఎలా అయితే వస్తుందో అలా వచ్చినప్పుడు తల దించుతున్నావు అనుకో, అలా మౌనంగా వెళ్ళిపోద్ది. నువ్వు తల దించుకుని ఏంటి అలా నువ్వు నన్నే ముంచుతావా అంటే, అలా బలం ముందు నువ్వు నేను సరిపోలేం. ఇది మీకు బాగా అర్థమైతే దేవుని బలం ముందు కూడా మనిషి సరిపోతాడా? అందుకే దేవుడు మన జీవితాలలో ఎన్నెన్నో సంఘటనల ద్వారా బుద్ధి నేర్పిస్తాడు. మనం కొన్నిసార్లు లొంగం, కొన్ని పరీక్షలు వస్తాయి. రీసెంట్గా ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, బాగా తెలిసిన అమ్మాయే, నేను చాలా నీతిగా ఉన్నాను అక్క, ఇన్నాళ్ళు నేను సంపాదించే ప్రతి రూపాయి, నా రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించే ప్రతి రూపాయి నా భర్తకే పంపించాను, నా భర్తకే ఇచ్చాను. నేను నీతిగా బ్రతికాను, కానీ ఈరోజు నా భర్త నాకు అన్యాయం చేస్తున్నాడు. నాకు అనిపిస్తుంది, దేవుడు నా కష్టం ఎన్నాళ్ళు ఎందుకు చూడలేదంటావు, దేవుడు నన్ను ఎందుకు వదిలేశాడక్క అని ఏడుస్తూ అడుగుతుంటే అమ్మాయిని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అజ్ఞాని కాదు, అవిశ్వాసం అంతకన్నా కాదు, జూనియర్ అంతకన్నా కాదు, సీనియర్ ఆవిడ. ఒక రకం చెప్పాలంటే విశ్వాసంలో సీనియర్ అయినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క టీచింగ్, ఇంకొక మంచి మాట వాడుతున్నాను నేను, ఆయన పెంపకాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ప్రియమైన దేవుని జనాంగమా, మనం బలహీనలం, మనం మర్త్యులం, మనం క్షయులం. గుర్తుపెట్టుకోండి, దేవుడు అమర్త్యుడు, దేవుడు అక్షయుడు, దేవుడు బలవంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ముందు తలదించాలి? ఎవరి క్రియలకు ఎవరు నెమ్మదిగా మౌనంగా అలా ఉంటూ ఉండాలి కదా? అంటే మనిషి దేవుని ముందు ఎల్లప్పుడూ ఆయన కార్యాలు చూసి ఆయన్ని స్తుతించులాగున నిలబడి ఉండాలి. ఈ సిలువ ప్రయాణం అయిపోయిన తర్వాత పునరుత్థాన ఘట్టంలో కూడా అదే జరిగింది. ఇశ్రాయేలీలు వారేదో గొప్ప అనుకుంటున్నటువంటి పరిస్థితులను దేవుడు తారుమారు చేశాడు. గలిలయలోకి వెళ్తారా? గలిలయలో ఎవరుంటారు? వాళ్ళంతా వేస్ట్ పీపుల్ కదా అని అనుకుంటున్న ఆలోచనలు తారుమారు చేశాడు. సో మొదటి ఉదయం నేను ఇదే సారంతో చెప్పాను. ఇక్కడ నాకు ఒక భక్తుడు గుర్తొస్తున్నాడు. అది నేను గుర్తు చేసి నా మాటల్లో ముందుకు తీసుకెళ్ళిపోతాను, ఓకేనా? ఒక భక్తుడు ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో దేవుడికి అతనంటే చాలా ఇష్టం. అతనికి దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడు అతన్ని ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. మామూలుగా చెప్పలేదు అతని గురించి. యవ్వన దశలోనే ఆయన కోసం రోషం కలిగి బ్రతికాడు. అలాంటి ఒక వ్యక్తి ఆయనలో కూడా కొన్ని లోపాలు కలిగి తన విశ్వాసయాత్రను కొనసాగించాడు. అందుకే ఎక్కడ లొంగాలా అని దేవుడు చూసి సుత్తితో ఒకటి కొడుతూ వచ్చాడు. ఆ భక్తుడు ఎవరో మీకు తెలిసి ఉండాలి ఇప్పటికి. వెరీ గుడ్. దావీదు రాజుగా దేవుడు నిలబెడతాను అని చెప్పిన వాగ్దానాన్ని చేతబట్టుకుని ప్రయాణాన్ని సాగించాడు. సౌలుతో చాలా హోరాహోరీ యుద్ధం లాంటిది కాదు, కానీ ఓ రకమైన పోరాటం, స్ట్రగులే చేశాడు. ఒక రకమైన పరుగు పెట్టాడు. అలాంటప్పుడు దేవుని కృపను బాగా పొందుకున్నాడు. అలాంటి దావీదు ఒకానొక దశకు వచ్చేసరికి రాజు అయిపోయిన తర్వాత చాలాసార్లు తన స్వచిత్తానికి లోబడ్డాడు. కొన్ని సొంత ఆలోచనలని డెవలప్ చేసుకొని వాటిని కోటలుగా కట్టేసుకున్నాడు. మీకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాను. దావీదు స్వచిత్తానికి లోబడి యోవాబు జనాభా లెక్కలు చేయమని చెప్పేసి యోవాబుకు ఆజ్ఞాపించినప్పుడు దావీదు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడో తెలుసా? ఏమొచ్చింది దావీదు మీదకి, ఆయన జనాంగం మీదకి? తెగులు వచ్చింది, భయంకరమైన బాధ వచ్చింది. అప్పుడు కూడా దేవుడు కొంచెం మినహాయింపు ఇచ్చాడు. దావీదు, నీకు చాయిస్ ఉంది, ఆప్షన్ నెంబర్ 1 ఏంటి? ఖడ్గము, క్షామము. ఆప్షన్ నెంబర్ 2 శత్రువులు ఎదుట నిలవకుండా పారిపోవడం. నీకేం కావాలి చెప్పు అన్నాడు. ఎంత బాగా అందుకేనండి దావీదు అంత పిచ్చగా నచ్చుతాడు మన అందరికీ. అసలు దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నాడు, దేవుని మనసు ఎరిగిన వాడంట.
దేవుడికి ఎలా మాట్లాడితే నచ్చుద్దో, ఎలా ఎప్పటికప్పుడు తల దించితే దేవుడు ఎలా అయితే కూల్ అయిపోతాడో దావీదుకి బాగా తెలుసు. అందుకే అంటాడు కదా దావీదు అక్కడ, అయ్యా మనుషుల చేతిలో పడితే నన్ను మొత్తానికి నాశనం చేసి నవిలి మింగేస్తారయ్యా, మనుషుల చేతిలో పడితే నాకేం వచ్చింది, ఆ పడేదేదో నీ చేతిలోనే పడతా. నువ్వు 2 దెబ్బలు కొట్టిన తర్వాత కనికర సంపన్నుడో నువ్వు మళ్ళీ తిరిగి హక్కును చేర్చుకుంటావు కదా, కాబట్టి నువ్వే నాకు చాలు, నేను నీ చేతిలోనే పడతా అన్నాడు. పడడానికి ఒప్పుకున్నాడు. అబ్బబ్బా దావీదుకి నేనంటే ఎంత ఇష్టం అని చెప్పేసి ఇవ్వాల్సిన శిక్షను ఇవ్వకుండా ఆపేశాడు. అక్కడ ఇచ్చాడు. ఆ లిమిటేషన్ ఉంటుంది, పీరియడ్ ఉంటుంది. దేవుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. కొన్నాళ్ల పాటు మరి భరించాల్సిందే చేసిన దానికి. పడ్డాడు, భరించాడు. ఆ చివరిలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. ఒక కళ్ళం కొంటాడు వెళ్ళి దావీదు. ఎవరి కళ్ళమో గుర్తుందా? ఎవరి కళ్ళం అది? వెరీ గుడ్. ఎవరి కళ్ళం? అర్నౌను కళ్ళం కొంటాడు. అరోనా అర్నౌను అంటే 2 చోట్ల కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఒకే పదం. అది ఏమి ఇబ్బంది పడొద్దు. మీరు దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తారు, సమూయేలు గ్రంథంలో చూస్తారు. అంటే నేను ఇప్పుడు అది నా టాపిక్ అది కాదు, నేను అందుకే చెప్పట్లే, నేను ముందుకెళ్ళిపోతున్నాను. అక్కడ ఒకని కళ్ళం దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. అతను అంటాడు, ఉచితంగా తీసుకోయా, నువ్వు అడిగేది దైవ కార్యానికి ఉచితంగా తీసుకో అంటే దావీదు అంటాడు, ఉచితంగా నాకు వద్దు, డబ్బులకే కొంటానంటాడు. కొంటాడు, అయిపోయింది. అసలు నాకు అర్థం కాని సంగతి ఏంటంటే, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అబ్బా దావీదు? అదే ప్లేస్లో దూత కత్తి దూసి పట్టుకుని నిలబడతాడంట. అంటే మీరందరూ సీనియర్స్ అనుకుంటున్నానండి, అందుకే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానే, ఓకేనా? మీ అందరికీ హిస్టరీ చదివి తెలిసి టచ్ అయి ఉంటుందన్న నమ్మకంతో, ఎక్కడో చిన్నపాటి నమ్మకంతో వెళ్ళిపోతున్నాను నేను. మరి పర్లేదా? నేను చూపించట్లేదు కూడా, మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. లేదు అనుకుంటే కొంచెం బాగా స్టడీ చేసేవాళ్ళు ఎవరైనా మిగతా వాళ్ళకి చెప్పండి ఈ రిఫరెన్సెస్ అన్నీ. ఇది కూడా ఒక రకమైన సహవాసంలో ఎదగడం. అందుకే నేను పొద్దున్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వచ్చి అలా వెళ్ళిపోవడం కాదండి. కొంచెం పక్కన ఎవరు కూర్చున్నారో చూడండి, పక్కన ఎవరు కూర్చున్నారో చూసి వందనాలు చెప్పుకోండి. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి చర్చకి వస్తున్నారు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఏంటి, వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలా, ఏమైనా అవసరం ఉందా, వాళ్ళకి వాళ్ళు ఏం పని చేస్తారు, ఇక్కడికి వచ్చి కానుకేస్తున్నారంటే ఏ పని చేసి వచ్చి తీసుకొచ్చిన ధనం అది. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక సంఘానికి, ఒక సంఘ నాయకుడికి. ఆయనకు మాత్రమే కాదు, కూర్చున్న వాళ్ళందరికీ, ముఖ్యంగా సంఘ పెద్దలకి, కోఆర్డినేటర్స్ అందరికీ. ఓకేనా? సరే, ఇప్పుడు నా పాయింట్ అది కాదు. మీ అందరూ కూడా ఫాలో అవుతున్నారన్న ఆశతోటే చెప్తున్నాం. సో యెబూసీయుడు అనే ఒక పేరు వినబడగానే ఏంటి మనకి వినిపించేది, అర్థమయ్యేదంటే, యెబూసీలను దావీదు అంతరంగంలో ఒక రకమైన అసహ్యంతో చూస్తాడు. ఆ సందర్భం ఎక్కడుంటుందో మీరు కనిపెట్టి, నా నెంబర్ ఉంది కదా మీలో చాలామంది దగ్గర, దయచేసి నాకు ఈ వారంలో మీరు మెసేజ్ చేయండి. ఇది ఒక టాస్క్ అనుకోండి మీకు. యెబూసీలను దావీదు అసహించుకుంటాడు. అతనికి హేయము యెబూసీలంటే. దేవుడు ఎంత జ్ఞానంటేనండి, నీకు ఏదైతే అసహ్యమో కొన్నిసార్లు నిన్ను అక్కడికి తీసుకెళ్ళి పడేస్తాడు. నువ్వు అనుకుంటావు, నాకు ఇలాంటి సిచ్యువేషన్ వద్దు బాబాయ్ ప్రభా, ఇలాంటి మనుషులు నా జీవితంలో ముందే వద్దు అనుకుంటావు. అప్పుడు దేవుడు అంటాడు, లేదమ్మా, నీ ఇష్టం కాదు, నీ పిల్లక నా చేతిలో ఉంది, కాబట్టి నేను నిన్ను టర్న్ చేసినట్టుగానే నువ్వు వెళ్ళాలని. కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్లోనే పడేస్తాడు. తప్పదండి, తప్పించుకోలేమండి పరిస్థితుల్లోంచి. పరిస్థితులకు దూరంగా పారిపోకూడదు, పారిపోలేము. దావీదు కూడా అదే చేశాడు. ఆ చివరికి బుద్ధి తెచ్చుకున్నాడు దావీదు, చివరికి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సంకల్పము, ఆయన నడిపింపు ఆశ్చర్యం. యేసు శిలువ యాగము, ఆయన పునరుత్థానంలో కొంతమందికి వచ్చే డౌట్, దేవుడు తప్పించేయచ్చు కదా, నిమిషం పని తప్పించాలంటే. నిమిషం కూడా కాదు, సెకండ్ పని. ఏమో సెకండ్ కూడా ఎక్కువేనేమో నేను చెప్పేది. ఆయనకి ఇష్టమైతే, ఆయన అనుకుంటే కనుక ఏదైనా మార్చగల సమర్థుడు. కాలగతులు ఆయన వశము, ఆయన వశము. మరి అలాంటి దేవుడు ఎందుకు ఇది ఎలౌ చేశాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునుపే. ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయానికి వెళ్దామా? మీ అందరూ చాలాసార్లు ఈ వచనం చూసుంటారు. ఈరోజు ఈ కోణంలో ఈ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి చదువుదామా? ఎట్లనగా చదవండి మీరు.
ఎస్, ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనలో మనలను ఏర్పరచుకున్నాడట. జగత్తు పునాది, అసలు భూమి మీద రవ్వంత భూమే లేదు, అసలు రకంగా చెప్పాలంటే రవ్వంత మట్టే లేదు ఈ విశ్వంలో. అలాంటప్పుడు క్రీస్తులో ఉన్న నువ్వు, ఆశ్చర్యంగా ఉండదు? ఎవరైనా పొట్టలో ఉన్న పిల్లల్ని స్కానింగ్ చేసేటప్పుడు ఇదిగోండి పిల్లాన్ని చూసుకోండి అంటే ఇంత మొహాలు అయిపోతుంటే తల్లులకి తండ్రులకి, ఏంటి ఈడ మా ఓడ మొక్కమేం అర్థం కాదు, అలికేసినట్టు ఉంటుంది అంతే ఇలాగా. కానీ మా పిల్లాడని చెప్పేసి మురిసిపోతూ ఉంటాం అది చూసుకుని. అసలు ఒక్కసారి ఆలోచించండి, నార్మల్గా ఆ రూపం లేని దాన్ని చూసుకుని ఎంత మురిసిపోతున్నామే, ఈ వచనంలో ఉన్నామండి నువ్వు నేను మనందరం. నమ్మితే కనుక ఈ వచనం చూసుకుని ఆనందపడి దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. నేను జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నాను, నేనున్నాను ప్రభా, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు అని విశ్వసించి ఆయన స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఏ విధంగా జగత్తు పునాది వేయబడక ముందు మనం ఉంటే ప్రభు ఎందుకు మనల్ని అట్టి రీతిగా నియమించాడని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు భూమి మీద సిలువ యాగము జరిగించకపోతే అనేక జనములలో అనేక జాతులలో ఉన్న మనుషులు ఒక్క తాటి మీదకి రాలేరు ప్రియులారా. ఒక్క తాటి మీదకి తీసుకురావడానికి, సమానత్వముతో నడిపించటానికి మాత్రమే ప్రభు తన సిలువ యాగాన్ని, అద్భుతమైన ఆ సిలువ యాగాన్ని అక్కడ జరిగించటం జరిగింది. దాని తర్వాత పునరుత్థాన సందేశంలో ఉన్న ఒక విలువైన పాయింట్ని మనం చూద్దాం. లూకాసు వార్త ఒకసారి చివరి అధ్యాయానికి రండి. చివరి అధ్యాయంలో మీరు తర్వాత ధ్యానించండి. ఈ పునరుత్థానము జరిగిన తర్వాత చాలా జరిగాయి. ఒక్కొక్కటి వివరిస్తే మంచి మంచి టాపిక్స్ అవుతాయి. ఒక్కొక్క సంఘటన, ఆ సంఘటనలో మనకి 31, 32 నుంచి ఎమ్మాయి మార్గంలో శిష్యులతో ఆయన మాట్లాడిన మాటలు, వారు తర్వాత చెప్పుకుంటూ ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అనే ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ అలా వెళుతూ ఉన్నప్పుడు చివరికి ఆయన మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావడం, నేను పోతాను కాదు నా పాదాలు పట్టుకుని చూడండి అని కన్ఫర్మేషన్ ఇవ్వడం. అలా మీరు మాట్లాడితే చూస్తే 43, 44 వచనాల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఆయన గుర్తు చేస్తూ చదవండి. అది అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పినప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచి, తర్వాత క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ ఒక్క మాట చూద్దాం. క్రీస్తు శ్రమపడ్డాడు, భయంకరమైన వేదనలు అనుభవించాడు. మామూలుగా శ్రమపడలేదు. మీరు ఆ శిలువ ధ్యానాలలో చూస్తే ఉమ్మేశారు ఆయన మీద, మొహానికి గుద్దేశారు, వీపు మీద గుద్దారు. నేను కొట్టింది ఎవరో చెప్పు అని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు. ఆయన్ని ఎందుకు పనికిరానోడిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేశారు. అంత నీచంగా ఆయనతో బిహేవ్ చేశారు. అలా చేసి చివరికి సిలువ వేసి చంపివేశారు. అయితే 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. లేవడంతో మనుషులకు ఏమిచ్చాడు? లేవడంతో మనుషులకు వచ్చిన ఈవులేంటి? ఈ రోజుల్లో చాలామంది క్వశ్చన్ చేస్తారు. కొంతమంది యవ్వన పిల్లలకు కూడా డౌట్ రావచ్చు, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు కదా, ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఈ పాస్టర్ గారు లాంటి మా బుర్రలు తింటున్నారు, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడతారు? ఎప్పుడైనా అనిపించిందా పిల్లలకి? ఆయన్ని మేము ఎందుకు నమ్మాలి, ఆయనే దేవుడని మేము ఎందుకు నమ్మాలి అనే డౌట్స్ ఒకవేళ రైజ్ అయితే ఖచ్చితంగా మీకు సమాధానం ఏ వ్యక్తి ఒకవేళ ఇవ్వలేకపోవచ్చు, కానీ దైవగ్రంథం ఇస్తుంది. ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, తన పునరుత్థానము జరిగిన తర్వాత చెప్తున్న మాటలు ఇవి. నోట్ చేసుకోండి. పునరుత్థానం జరిగిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి, సందర్భాలు ఇవి. ఇక్కడ ఏమంటున్నాడు? యెరూషలేము మొదలుకొని ఆ పాయింట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక అనేక జనములలో జరిగే 2 విషయాలు చెప్తున్నాడు. 1 మారు మనస్సు, 2 పాప క్షమాపణ ప్రకటింపబడతాయి. ఏమవుతాయి? ప్రకటింపబడతాయి. ఇది మతం కాదు, ప్రకటింపబడుతుంది. ప్రకటింపబడినప్పుడు మారుతావా? నీ ఇష్టం. మారట్లేదా? వదిలేసేయి, అది నీ ఇష్టమే. మనస్సు తెరవబడు రీతిగా నీ ప్రభు నీ హృదయాన్ని తాకుతాడు. నీకున్న క్యారెక్టర్ని బట్టి, నీ మనసుని బట్టి తాకబడాలని ప్రార్థన చేయి, బాగుంటుంది జీవితం. మారు మనస్సు, నెక్స్ట్
పాపక్షమాపణ. ఈ మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తం ప్రకటన. దయచేసి గుర్తుపెట్టుకోండి, మంచి పాయింట్కి వచ్చాం. మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తం ప్రకటన జరుగుద్ది. ఇంకా ఫ్యూచర్ చెప్తున్నాడు ప్రభు. ఓకే, జరగబోతుంది అని చెప్పేసి ఆయన ఏం చేశాడట, ఆయన మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి తర్వాత 51, 52 వచనాలు ఏం జరిగింది? వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఎన్నాళ్ళ వరకు చేశారు ఇలా వీళ్ళు స్తోత్రము? కొంతకాలం. ఇక మళ్ళీ వీళ్ళ జీవితంలో ఇదే అద్భుతం అంటే, ఆశ్చర్యం అంటే, ఇదే పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే, దీనికి మించింది ఇంకొక టర్నింగ్ పాయింట్. మీరు అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి మొదటి అధ్యాయంలో జరిగిన ఆ విశేషం అసలు నిజంగా నేను అనుకుంటానండి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో న్యూస్ ఛానళ్ళు ఉంటే, యూట్యూబ్ ఉంటే, ఫేస్బుక్ ఉంటే, ఎవడు పడితే వాడు లైవ్ ఇచ్చేసేవాడు కదా. ఖచ్చితంగా ఎవడు పడితే వాడు రాసేసేవాడు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గొల్గొతా కొండ దగ్గర చూడండి, లైవ్లో మా ప్రతినిధి మీకు అందిస్తారు అని చెప్పేసి ఇచ్చేవారనమాట. ఇప్పుడు చూడండి, ఖాళీ సమాధి కనబడుతుంది, యేసుక్రీస్తు ఇక్కడ లేడంట, మా ప్రతినిధి ఇప్పుడే లోపలికి వెళ్ళాడు, కెమెరా కూడా పెట్టొచ్చాడు అని చెప్పేవారేమో. అలా చెప్పినా నమ్మలేకపోయేవారేమో కదా. అదే కదా, నిజమైన సత్యాన్ని సమాధి చేయడానికే కదా వాళ్ళు ప్రయత్నం చేశారు. శవముని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి వారికి అధిక ద్రవ్యం ఇచ్చి మాయ చేయాలని ట్రై చేశారు. ఇప్పటికీ నేటికి అదే అబద్ధము వాడుకలోకి వచ్చేసిందని చెప్తాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. అంతే, సత్యము ఎవరికి ఎక్కదండి. అబద్ధానికి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, సత్యానికి ఫాలోవర్స్ తక్కువ ఉంటారు. అదే మీకు చిక్క అర్థమైపోవడానికి. యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళలో ఆ ప్రేరణ కలిగించి వాళ్ళకి అంత అద్భుతమైన స్టఫ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి భలే ఆనందం వేసిందట. మహానందముతో వెళ్ళిన తర్వాత మీరు అపోస్తలుల కార్యములు చూస్తారు. సువార్తలలో ఇక వాళ్ళు మహానందంతో వెళ్ళిపోయారు, అంతే, ఎండ్ అయింది. అపోస్తలుల కార్యములు ఒకసారి బైబిల్లో ఎప్పుడూ చదివే పుస్తకం పేరులాగా చూడకుండా కొంచెం దాన్ని విడగొట్టుకుని ఆలోచించండి. ఇంగ్లీష్లో యాక్ట్స్, అపోస్తలుల కార్యాలు అంటే ఏంటంటే అర్థం? వాడుక భాషలో ఆలోచిద్దాం. వాళ్ళు చేసిన పనులు, ఆ సంఘములు చేసిన కార్యాలు, వాళ్ళు చేసిన పరిచర్య అందం మన భాషలో చెప్పుకుంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. 28 అధ్యాయాల పుస్తకం మీరు చదవండి, ధ్యానించండి. ఎక్కడెక్కడో లాక్కొచ్చేస్తాడు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, బైబిల్ గ్రంథంలో చరిత్ర మొదటి నుంచి చివరి వరకు గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి అంటే దేవుడు ఎవరెవరిని వాడుకున్నారు అబ్బా అంటే, నాకు ఒక్క పాయింట్ కామన్గా రాసుకొచ్చినప్పుడు ఒకటే ఎక్కువ కనబడింది. అదేంటో తెలుసా? సామాన్యులనే వాడుకున్నాడు దేవుడు. సామాన్యుల చేత గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు. అపోస్తుల కార్యాల్లో ఆ పాయింట్ ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది, అది హైలైట్ అవుతూ ఉంటుంది. అలాగే పునరుత్థానమును గురించి పలికిన భక్తులు మనకు కనిపిస్తారు. పునరుత్థాన సందేశం ఇచ్చిన వాళ్ళు కనిపిస్తారు. పునరుత్థాన సందేశం ఎవరెవరు ఇచ్చారు మీకు ఐడియా ఉందా ఏమైనా? పేతురు గారు ఏమిచ్చారు? ఎక్కడిచ్చారు పేతురు పునరుత్థాన సందేశం? రిజరక్షన్ డే అయిపోయిన తర్వాత, దాన్నంతా చూసిన తర్వాత, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 31, 32 చూద్దామా? యాక్చువల్గా మేడగదిలో పరిశుద్ధాత్ముని ప్రవేశం రోజున పేతురు లేచి నిలబడి ఎంత అద్భుతంగా మాట్లాడాడండి. యాక్చువల్గా పేతురు గారిని చూసినప్పుడు, నార్మల్గా యేసుక్రీస్తుతో పాటు ఉన్నప్పుడు ఆయన గురించి, ఆయనతో పాటు ఉన్న శిష్యుల గురించి ఒక కామెంట్ వచ్చింది. అదేంటో తెలుసా? వీళ్ళు పామర్లు కదా. మీకు ఒక డౌట్ రావాలి, పామర్లు అంటే చదువులేని వాళ్ళు, చేపలు పట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువు లేదు అందుకే ఇలా అన్నారని అనుకుంటారేమో. ఒట్టిది. ఏ ఇశ్రాయేలీయుడైనా ప్రధానముగా 3 దశల్లో విద్యను పూర్తి చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు. జూయిష్ కల్చర్ ఇది. ఈ 3 దశల్లో మొదటి దశ ఖచ్చితంగా వీరు తోరాని వాళ్ళు చదువుతారు. అలాగే కొన్ని కీర్తనలను చదువుతారు, బట్టి పట్టేస్తారు.
నేను అందుకే మొన్న చెప్పాను, వారు ప్రతి పస్కా చేసుకునేటప్పుడు ఏ పస్కా వాళ్ళు ఆచరించిన 115వ కీర్తన 118వ కీర్తన కంపల్సరీగా వాళ్ళు చదువుతారట. వాళ్ళు ఎత్తి పలుకుతారు, దాన్ని ఎత్తి పలుకుతారు, నోట్లోంచి రావాల్సిందే వాళ్ళకి. అది వాళ్ళ కల్చర్, అది అలవాటు అయిపోయింది. అలాగే యాత్ర చేసేటప్పుడు యెరూషలేం దేవాలయానికి వెళ్ళేటప్పుడు కొన్ని కీర్తనలు పాడుకుంటారు, అది వాళ్ళ కల్చర్. అందుకే మీరు కీర్తనల్లో చూస్తే యాత్ర చేయనప్పుడు యాత్రలో పాడుకునేటటువంటి యాత్ర కీర్తన ఇలా రాస్తారు, అలాంటి హెడ్డింగ్స్ ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు ఈ విషయాలు నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ జాలర్లు 1 లేదా 2 దశల వరకు మాత్రమే, మహా అయితే 1 దశ వరకు మాత్రమే వెళ్తారు. ఇక అంతకు మించి వాళ్ళ పాపం వాళ్ళకున్న పేదరికం, వాళ్ళ పరిస్థితులను బట్టి అంతకు మించి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి కూర్చుని నేర్చుకునేంత స్థితి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే కష్టపడాలి, కుటుంబాలు వెళ్ళాలి కదా. కాబట్టి వాళ్ళు రబ్బూని దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు కదా, వీళ్ళేంటి ఇలా చెబుతున్నారు అనే ఒక స్టేట్మెంటే తప్ప వాళ్ళకి ఏమీ రాని ఎర్రోళ్ళు పప్పు శుద్ధులని కాదు. అక్కడ జాలర్లు చేపలు పట్టుకునే వాళ్ళనంత మాత్రాన వాళ్ళ నోట్లోంచి ఏమీ రావు అనేటటువంటి ఆలోచన కాదు అక్కడ. ఇది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చదవండి. పేతురు గారు మెసేజ్ చెప్పారు. పునరుత్థాన సందేశం అంటే మీకు కొంచెం దూరంగా ఉండొచ్చేమో కానీ అపోస్తుల కార్యాల్లో సుమారుగా ఒక 3 మెసేజ్లు నేను చూపిస్తాను. మెసేజ్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడి నించుని మాట్లాడితే మెసేజ్ కదా. మీకు ఏమి ఇచ్చినా అందులో మేము 1000 మాటలు పలికేమనుకోండి, 100 అయినా తీసుకుంటారో లేదో కొంతమంది, 10 అయినా తీసుకుంటారో లేదో కొంతమంది, కానీ చెప్పేసుకుని మేము వెళ్ళిపోతాం. మా మెసేజ్ మేము ఇచ్చేసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ అపోస్తలుల కార్యములో కూడా పునరుత్థాన శక్తి మీద ఆధారపడిన క్రైస్తవులు, భక్తులు, సామాన్యులు, పగలగొట్టబడిన వారు, తిరస్కరించబడిన వారు, దేవుని చేత తాకబడిన వారు ఆయన కొరకు నిలబడి మెసేజ్ చెప్పారు. ఇప్పుడు పేతురు గారు నిలబడి మెసేజ్ చెప్తున్నారు. ఎవరికి చెప్పారు? ఇశ్రాయేలుకా? చెదిరిపోయిన మిశ్రిత జనానికి చెప్తున్నాడు ఆయన. మీరు కావాలంటే చూడండి 2వ అధ్యాయంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారో 15 ప్రాంతాల ప్రజలు వస్తారు అక్కడికి. చాలామంది ఉన్నారు. చెదిరిపోయిన వాళ్ళందరూ పండగ ఆచరించడానికి వస్తారు. యెరూషలేంలో పస్కా జరిగే టైంకి నార్మల్గా ఉన్న పాపులేషన్ కంటే 10 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట పాపులేషన్. కిటకిటకిట్లాడుతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు పస్కా చేయడానికి వస్తారు. సాధారణంగా ఇశ్రాయేలీల జీవితంలో వాళ్ళ యోధా సంస్కృతి ప్రకారం 3 సార్లు వాళ్ళు వెళ్ళాలి దేవాలయానికి దర్శించడానికి. బట్ వాళ్ళకున్న పేదరికం కావచ్చు, వాళ్ళకున్న పనులు కావచ్చు, ఒక్కసారి వెళ్తాను ప్రభు అని వాళ్ళు ఒకవేళ మనసులో అనుకుంటే ఆ ఒక్కసారి కూడా వెళ్ళి వచ్చేవారు. కాబట్టి పస్కా అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. పస్కా ఆచరించడం లేదా ఈ పండగలు ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే యెరూషలేంకి వచ్చేసేవారు జనాలు. అలా వచ్చిన జనాల దగ్గర నిలబడి, అంటే పేతురు గారి కంటే క్యాడర్లోనూ సామర్థ్యంలోనూ స్థాయిలోనూ ఎక్కువ ఉన్నవాళ్ళే కదా ఆయన ముందు కూర్చున్నవాళ్ళు. అలాంటి వాళ్ళ ముందు నిలబడి మెసేజ్ మాట్లాడుతున్నాడు. ఏంటి ఆయన మెసేజ్ సారం? ఇక్కడ చూడండి, ఏంటి ఆ మెసేజ్లో ఏముంది మీరు గమనిస్తే సుమారుగా 14వ వచనం నుంచి మొదలు పెట్టాడండి. యోదయ మనుషులారా అని మొదలెట్టి ఎక్కడి వరకు దాన్ని ఆపాడు? 36వ వచనం వరకు చెప్పాడు. అదే ఆయన మెసేజ్ సారం. గమనించారా? 14 నుంచి మొదలుపెట్టి 36 వరకు చెప్పాడు. ఏం చెప్పాడు? క్రీస్తు పాతాళములో విడువబడలేదని 31వ వచనం. ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఇది వింటుంటే నాకు ఒక సీన్ గుర్తొస్తుంది. ఆ సీన్ ఏంటంటే, ఒక చిన్న బానిస పిల్ల రాత్రిపూట చలి కాచుకుంటున్నాడు. పేతురు గారు రాత్రిపూట చలి కాచుకుంటుంటే ఒక చిన్న బానిస పిల్ల వచ్చి, ఏమయ్యా ఈ ముఖాన్ని ఎక్కడో చూసినట్టుంది, నీవు గలిలుడు కావా, నీవు ఆ యేసుతో ఉన్నవాడివి కావా అంటే మొహంలో చెవటలు పట్టేసి టెన్షన్ పడిపోయి, లేదు నాకు ఆయనకి ఏం సంబంధం లేదు, వెళ్ళిపోయి నడవలోనికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇలా బయట జనాలు ఉన్నారట, అక్కడ ఆగిపోయాడు. మళ్ళీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది అదే పిల్లొచ్చి, లేదు నువ్వు ఆయనతో కలిసినావు, నేను చూశాను నిన్ను అంటే, నాకు ఆయనకి సంబంధం లేదమ్మా తల్లి వదిలే నన్ను అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కోడి కూస్తే అప్పుడు లోపల ఆల్రెడీ వేయబడిన విత్తనం ఒకటి మొలకెత్తి ఆయనకు అర్థమైతే ఎలా ఏడ్చాడు తెలుసా? ఆ మాట గుర్తుందా మీకు? ఆ మాట గుర్తుందా? మార్కు సువార్త 14వ అధ్యాయమా?
చూడండి ఎంత బాగుంటుందో. ఆ మాట దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దామే. ఇక్కడ పెన్ పెట్టుకోండి. పదే పదే చదువుతుంటానండి నేను ఆ సందర్భాలు. ఎందుకో నాకు పేతురు గారు గుర్తొస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో చూజన్ సీజన్స్ వచ్చాయి. ఎవరైనా చూసారా? చూజన్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? చూజన్ యాప్ ఎవరైనా వేసుకున్నారా? చూజన్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఎవరైనా తెలుసుకుంటున్నారా పిల్లలు? ఇన్స్టాగ్రామ్లో చూజన్ అని చాలా వరకు అది వైరల్ అవుతుంది, చూడండి ఒకసారి. ఇంకో మాట చెప్తున్నా, చూజన్ అమెజాన్ ప్రైమ్లో ఇంకా వచ్చిందో రాలేదో నాకు తెలీదు, బట్ దానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయి. పేతురు గారి క్యారెక్టర్ ఉంటుందండి. అబ్బాబాబా, అసలు ఆ డైరెక్టర్ దాన్ని డిజైన్ చేసిన విధానం చూస్తే బైబిల్లో చదివిన సందర్భాలకి యాజ్ ఇట్ ఈస్గా మీరు చదివినట్టుగా గుర్తుపెట్టుకోవడానికి ఆ క్యారెక్టర్ మీకు అలా కనబడుతుంది. ఎంత అద్భుతంగా చిత్రీకరించాడా అనిపించింది నాకు. తప్పకుండా చూడండి, నేను సజెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చూడాలి కూడా. క్రైస్తవులు ఆ సందర్భాలను గుర్తుపెట్టుకుంటూ ఎమోషనల్లీ దేవునికి అర్థం చేసుకోవడానికి, దగ్గర అవ్వడానికి అది చూడడం ఉత్తమమే. ఓకే, చూడండి లూకాసు వార్తలో మార్క్స్ వార్త 14వ అధ్యాయం. ఎస్, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 72 చాలండి, 72 చాలు. వెంటనే రెండవ మారు కోడి కూసెను కనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని తలపోయి ఏడవడం అంటే ఏమనుకున్నారు మీరు? అయ్యో అనవసరంగా అనేసానే అని చెప్పేసి ఏదో జస్ట్ అలా మొహం మార్చేసుకుని వెళ్ళిపోవడం కాదు. వెక్కి రోదిస్తూ, అవసరమైతే తల గోడ కొట్టుకొని, అయ్యో నా ప్రభువు నేను మర్చిపోయానేంటి, నా బతుకేంటి, అసలు నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటి, నేను ఎలా మర్చిపోయానని తగ్గించుకుని ఏడుస్తాడు. చూసారా? బైబిల్ భాష ప్రకారంగా మనం పెడదాం దానికి పేర్లు: విలాపము, మొరపెట్టటం, రోదించటం, ప్రలాపించటం. ఏదైతే అనుకుంటారో ఆ పేర్లన్నీ పెట్టండి. అంత ఏడ్చుంటాడండి పేతురు, అంత ఏడ్చుంటాడు. ఎందుకంటే పేతురు ఒక రకమైన ఈగోయిస్ట్. పేతురుకి కొంత ఆవేశం ఎక్కువ. పేతురుకి క్షమించడానికి ముందుకు రాదు గుణం. అందుకే క్షమాగుణం గురించి పాఠాలు కూడా పేతురుకే చెప్తాడు ప్రభు. ఎందుకో తెలుసా? మత్తయికి పేతురుకి మధ్య కొంచెం డిస్ప్యూట్స్ ఉంటాయట. చరిత్రకారులు చెప్పిన విషయాన్ని చాలామంది తీసుకుంటారు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్, పేతురు అక్కడున్న అధికారులతో కలిసిపోయి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు పాపం, ఆయనకున్న పేదరికపు స్థాయి నుంచి. అప్పుడు మత్తయి ఆయన మీద ఏదో విధంగా ఆయన పట్టించడానికి ట్రై చేస్తే పేతురు అది తప్పించుకోవడానికి వాళ్ళతో కలిసి ధర్మాన్ని విడిచిపెట్టడానికి రెడీ అవుతాడు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు వెళ్ళి అక్కడ వలైన ఆయన అంటే ఆ వలలో విస్తారంగా చేపలు పడితే, ప్రభా ఈ చేపలు కాదు, నాకు నీ మాట ముఖ్యం అని చెప్పేసి డౌన్ అయిపోయి ప్రభు పాదాలు పట్టుకుంటాడు. అక్కడి నుంచి వచ్చిన మార్పు. ఆ తర్వాత ప్రభుతో కలిసి తిరిగిన మత్తయిని క్షమించడానికి పేతురికి మనసు రావట్లేదు కాబట్టే అడుగుతాడు. కనుకే ప్రభు పేతురికి ఏం చెప్పాడు? ఇప్పుడు నా పట్ల ఒకడు 7 సార్లు తప్పు చేశాడు ప్రభు, ఏం చేయాలి నేనని అడిగాడు. ఎందుకు అనుకున్నారు? ఉద్దేశపూర్వకంగానే అడిగాడు. అది 7 సార్లు లెక్కెట్టుకుని అడిగాడు. ఊరికే నోట్లోంచి వచ్చిన మొక్క కాదు అది. అంటే ఇది ఎలా, అక్కడ అలా చేశాడు, ఇక్కడ ఇలా చేశాడు, ఆదికారితో చెప్పాడు, మరి ఇలా అన్నాడు, అలా అన్నాడు, 1 2 3 4 5 7 సార్లు నన్ను ఇబ్బంది పెట్టాడు కదా ప్రభు. ఒక వ్యక్తి 7 సార్లు తప్పు చేస్తే ఏం చేయాలంటావు అంటే, అసలు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఎంత అద్భుతంగా ఉందండి, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా అసలు ప్రభు ఇచ్చిన ఆన్సర్. చాలాసార్లు మీరు దాని నుంచి ఏమన్నా నేర్చుకున్నారా? ఒకసారి ఎవరన్నా క్షమించారనుకోండి, కాలు మీద కాలు వేసుకుని పెదరాయిళ్ళ ఫీల్ అయిపోతుంటారు మీరు. నేను చాలా ఇచ్చేసాను కదా నీకు, నేను నిన్ను క్షమించాను, లైఫ్ ఇచ్చేసాను నీకు, పో అన్నట్టు. కానీ ఈ మాట గుర్తు చేసుకుంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, 7 మారుల మట్టుకు కాదు నాయనా, 77 మారుల మట్టుకు. ఒక భక్తుడు అంటాడు 70 × ది పవర్ ఆఫ్ 70 అనేసాడు. అంతే, ఇంకా లెక్కెట్టండి, సున్నాలు పెట్టండి, చచ్చూరుకుంటాం లెక్క కట్టడానికి ఇప్పుడు. ఇంకంతే. అన్నిసార్లు నువ్వు క్షమించు, నీ సహోదరుని అన్నిసార్లు క్షమించు. నాకు ఓపిక లేదు ప్రభా, నాకు చాలా ఉంది నిన్ను మార్చడానికి అంటాడు. వెంటనే ప్రభా నేను అస్సలు నీ మాటలు భరించలేను ప్రభా, నేను భక్తురాలను అన్నావు అనుకో, నీ భక్తి ఏంటో నాకు బాగా తెలుసు, నేను నిన్ను మరి కొన్ని పరీక్షల్లో పెడతాను, మరి నిన్ను నొక్కుతాను, నొక్కించుకుంటావా? కొన్నిసార్లు మరి నిన్ను శోధనలు గుండా పంపిస్తాను, పరీక్షలు గుండా పంపిస్తాను, మరి నువ్వు నా మాట వినాలి అంతే. ఇది ఒక ప్రాసెస్ అండి, ఇది పెంపకం, దేవుని పెంపకం. మీ పిల్లల్ని పెంచడం మీకు అది కరెక్ట్ అనిపిస్తుంటే, మిమ్మల్ని పెంచుతున్న దేవునికి అది కరెక్ట్.
గొప్పగా పెంచుతున్నాడు దేవుడు, గొప్పగా పేతురుని అలాగే పెంచాడండి. నిజంగా ఈ మాటలు చెప్పిన పేతుర్ని మలుకు చెవి తెగ నరికేశాడు కదా, టక్ 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 కత్తి తీసేసి. ఆ పేతుర్ని ఒక్కసారి 2 సీన్లలో అలా పెట్టుకొని అలా ఊహించండి అసలు ఎలా ఉందో. ఆ గెత్సెమనే ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు కాసేపు కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థించలేరా అన్నారు. ఎవరెవరిని తీసుకెళ్ళాడు ప్రభు? 12 మందిని తీసుకెళ్ళలేదు, కేవలం 3 మాత్రమే తీసుకెళ్ళాడు. 2 సార్లు వాళ్ళని తీసుకెళ్ళాడు. మీకు గమనించారా? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరపు అనుభవం ఉంటుంది. అప్పుడు అనేస్తాడు పేతురు చాలా స్పీడ్గా, ప్రభా మరి నీ కోటిని ఏలియా గారు కొట్టి పర్ణశాలలు కట్టేద్దామండి, ఇక్కడే ఉంటుంది స్టాండర్డ్గా. అంటే ఆయనకు అంత తొందర అండి. ప్రభుని నేనే ప్రొటెక్ట్ చేయాలి, నా ప్రభు నేనే ప్రొటెక్ట్ చేస్తాను, నేను కాకపోతే ఎవరున్నారు? నేను ఫస్ట్ దేవుడు నన్నే పిలుచుకున్నాడు. అందుకే వీళ్ళ మధ్య ఒక వాదన కూడా వచ్చేసిందంటే, ప్రభువా రాజ్యం అందు ఎవరు గొప్పవారని అనుకుంటున్నారు అని పేతురు అడిగినప్పుడు పేతురు అనుకుని ఉంటాడు లోపల, నా పేరే చెప్తాడు. ప్రభు ఇప్పుడు నా పేరే చెప్తాడు. మీ అందరిలోనూ పేతురు గొప్పవాడని నా పేరు చెప్తే అమ్మయ్య భలే ఉంటుంది అనుకున్నాడేమో. కానీ ప్రభు చాలా డిఫరెంట్గా చెప్పాడు ఆన్సరు. ఏంటా ఆన్సరు? ఏమిచ్చాడు ఆన్సరు? ఎవడైతే చిన్న పిల్లవాడి వలె తనను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అయినా ముందు పరలోక రాజ్యానికి వెళ్ళేట్టు ఆలోచించండి. వెళ్ళాక స్థాయిల గురించి ఎందుకు మీకు? ప్రభు టీచింగ్ ట్రైనింగ్ అంత బాగుంటుందండి. ఆ ట్రైనింగ్ అంతా విన్న మహోన్నతుడుగా ఆయన్ని చూసినటువంటి పేతురు ఒక చోట అంటాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారంటే అబ్బబ్బా హార్ట్ టచింగ్ అండి అసలు ఆ డైలాగ్. ఏమన్నాడు పేతురు? ఎక్కడికి పోతాం ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నిన్ను వదులుకుంటే నాకు బతుకుందా మెతుకుందా? లేదు, నిన్ను వదులుకుంటే నాకు అసలు ఏది లేదు ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే లోపల ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, కానీ ఎక్కడో ఒక చిన్న లోపం ఆయన్ని అణిచిపెడుతూ ఉంది. దాన్ని దేవుడు సరిచేశాడు. సరిచేసిన తర్వాత నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మీరు గమనించారా? ఆ రోజు అలా వెళ్ళిపోయిన పేతురు మళ్ళీ సిలువ దగ్గర ప్రత్యక్షమయ్యాడా? కనిపిస్తాడా మీకు? కనిపించలేదు. మళ్ళీ ఏ ఘట్టం దగ్గర కనిపించలేదు. అన్న ఇంటి దగ్గర, కయప ఇంటి దగ్గర, మహాసభ వారి దగ్గర, హేరోదు అంతిప దగ్గర, పొంతి పిలాతు దగ్గర 2 టైమ్స్, ఇలా 6 ప్లేసెస్లో యేసుక్రీస్తు ప్రభువు నిలబడాల్సి వచ్చిందే. ఏ ప్లేస్లోనూ అక్కడ మన పేతురు మళ్ళీ తిరిగి కనిపించడు. సిలువ దగ్గర ఫైనల్లీ ఆడవాళ్ళు కనిపించారు, ఒకే ఒక్కడ కనిపించాడు, యేసు ప్రేమించిన శిష్యుడు. పేతురు ఏమైపోయాడు? ప్రభా ఇది నీకు దూరమగునుగాక. ఏమన్నాడు? ప్రభా నీ సిలువ మరణం నా ప్రాణమైనా అడ్డేస్తాను తప్ప నీకు అది వద్దు అమ్మ అసలు లేదు ప్రభా అంటే వెంటనే పేతురు అనలేదు దేవుడు. ప్రభు ఏమన్నారు? సాతానా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అప్పటికైనా అర్థమై ఉండాల్సింది పేతురికి. అయితే టైం తీసుకున్నాడు, మేబీ టైం తీసుకున్నాడు. అక్కడ మాయమైనోడు మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడు ఇప్పుడు మనకి? పునరుత్థాన సందేశం ఇవ్వడంలో ఎంత 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 షార్ప్ అయిపోయాడండి అసలు. అబ్బాబ్బా, అక్కడేమో సిగ్గుపడినోడు ఇక్కడ మళ్ళీ అంటున్నాడు కదా, మేము సాక్షులము. ఆ మాట చదువుదాం. దేవుడు ఆయనను లేపాను. ఇప్పుడు మళ్ళీ అపోస్తుల కార్యాలయానికి వచ్చేద్దాం. ఇందాక మనం ఎక్కడైతే ఆపామో అక్కడికి వద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం కదా, 31, 32 చదవండి. దీనికి మేమందరము సాక్షులము. ఓకే, నెక్స్ట్ 36వ వచనం కూడా నోట్ చేసుకోండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. అప్పుడు వారి మాటలు విని హృదయమందు నొచ్చుకొని, కింద అంటాడు హృదయమందు పొడవబడిన వారే. తర్వాత 3వ అధ్యాయం చూడండి. ప్రార్థనా సమయం అయిందట. పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారట. అప్పుడు ఒక కుంటివాడు ఉన్నాడట, భిక్షం అడుగుతున్నాడట. భిక్షం అడుగుతుంటే పేతురు మాట్లాడిన మాట అండి ఎంత బాగా మాట్లాడాడంటే, వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నా దగ్గర ఒకటి ఉంది తెలుసా? అదేంటంటే మరణమును జయించి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నానులే. ఎంత మురిసిపోయి ఉంటాడో పేతురు, ఎంత రిగ్రెట్ ఫీల్ అయి ఉంటాడో, ప్రభా నేను నిన్ను తెలీదని చెప్పానే, ఎంత బాధ అది, ఎంత బాధ.
నిజంగా ఎప్పుడైనా మీకు ఇలాంటి బాధ ఎదురైందా? మనం ఎంతో బాగా మాట్లాడినోళ్ళు వాళ్ళ స్టేజ్ కొంచెం పెరిగిన తర్వాత ఏదైనా కొంచెం పెద్ద పార్టీయో పెళ్ళిలోనో కలిసినప్పుడు మనం ఎవరో తెలియకుండా ముఖం తిప్పుకెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఇంటికి వచ్చి 100 సార్లు చెప్తారు తెలుసా మీ ఆవిడతో. మీరు ఇంటికి వచ్చి ఎవరో బాగా మనసుకు దగ్గరైన వాళ్ళతో ఫోన్ చేయడం మొదలెట్టి గంట అయినా ఫోన్ పెట్టరు. ఎందుకంటే ఆ బాధ అలాంటిది. మనకు కావలసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు మనల్ని తెలీదు అంటే ఆ బాధ చాలా భయంకరం, వర్ణనాతీతం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాధ అంతా భరించాడండి. పేతురు ఆ స్థానంలో ఉండి ఆలోచించాడేమో, అందుకే నీ కొరకు నేను సాక్షినయ్యా అని చెప్పేసి చెబుతూ పునరుత్థాన సందేశాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, సందేశానికి తగినట్టు బ్రతికాడు. పేతురు ఇచ్చినటువంటి సందేశం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది, నెక్స్ట్ 4వ అధ్యాయంలో కూడా మీకు కనిపిస్తుంది. అక్కడ కూడా ధైర్యంగా వాళ్ళతో మాట్లాడాడు. అంటే మాట్లాడినట్టు మనకు కనబడుతుంది. పేతురు యోహానులో ధైర్యము చూచినప్పుడు 13వ వచనం, వారు మిక్కిలి ఆశ్చర్యపడిపోయారట. వారు పామరులను అని గ్రహించి కూడా వీళ్ళు ఆశ్చర్యపడిపోయారట. ఆ తర్వాత మీరు గమనిస్తే ఈ పునరుత్థాన సందేశము చేత తాకబడిన వాళ్ళు, నేను మీకు ఇందాక చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోయే ముందు చివరి మాటలు ఏం మాట్లాడారు శిష్యులతో? 2 విషయాలు చెప్పారని చెప్పాను. మారు మనస్సు, పాప క్షమాపణ అనేవి ప్రకటించబడతాయి, ఇది మొదలుకొని అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించేసి ఆయన మేఘారూరుడై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో అంటాడు, మీరు సజీవుడు ఆయన, మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన వెళ్ళిపోయారు కదా, ఎలా అయితే వెళ్ళాడో అలాగే వస్తాడయ్యా, మీరు ధైర్యంగా ఉండండి, దేవదూతలు చెప్పేసి వెళ్ళిపోతారు కదా. అంటే ఈ 2 విషయాలు ఎలా జరుగుతున్నాయి? మారు మనస్సు, పాపక్షమాపణ కంటిన్యూ అవుతున్నాయి, కానీ దేవుడు భక్తులను వాడుకుంటున్నాడు. మారు మనస్సు, పాపక్షమాపణ, పునరుత్థాన సందేశం చెప్పటం ద్వారా ఈ 2 కార్యాలు జరుగుతున్నాయి. అర్థమైందా? రిజరక్షన్ గురించి ఎప్పుడు చెప్పినా అవతలోళ్ళ హృదయంలో కదలిక వస్తుందండి, ఖచ్చితంగా. అది సిలువ మరణం గురించి ఎప్పుడు చెప్పినా కదిలించబడాలి ప్రతి ఒక్కడు. కదిలించబడట్లేదంటే పెద్ద పాషాణం అనమాట. ఆ పాషాణానికి మరి దెబ్బలు 4 తగిలే, 8 తగులుతాయి, లేదా 16, 32 దేవుని లెక్కలు. మరి నువ్వు ఒక్క దెబ్బ తగిలినప్పుడు మారిపోయావా? 2వ దెబ్బకి నీకు దూరంగా ఉంటావు. లేదు 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 నేను మారనంటావా? 4 8 అవుద్ది, 8 16 అవుద్ది, 16 32 అవుద్ది, దేవుని లెక్క. మీకు ఈ లెక్క అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సిలువ గురించి, పునరుత్థానం గురించి ఎప్పుడు తాకుతున్నా మనుషుల్లో కదలికొచ్చింది. పేతురు అదే మెసేజ్ చెప్పాడు. నెక్స్ట్ స్టెఫెన్ అదే మెసేజ్ చెప్పాడు. స్టెఫెన్ కంటే ముందు ఇంకొక భక్తుడు మీకు కనిపిస్తాడు. ఆయన మెసేజ్ చెప్పలేదు కానీ చూపించేశాడు. మారు మనస్సు, పాపక్షమాపణ ప్రకటనలో ఆయన ఒక భాగం అయిపోయాడు. గ్రీకు భాష మాట్లాడే ఒక లేవీయుడు తనకున్నదంతా ఇచ్చేశాడు. ఎవరైనా? బర్నబా. ఆయనకున్న పేరేంటట? ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, సన్ ఆఫ్ కన్సోలేషన్, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆయనకు వచ్చిన పేరు. ఇక్కడ నన్ను చిన్న ప్రశ్న అడుగుతా, ఇలా వినండి జాగ్రత్తగా. ఆయనకి ఆదరణ పుత్రుడు అనే పేరు ముందు వచ్చిందా, ఆయన భూమిని ఇవ్వడం ముందు జరిగిందా? ఇందులో ఏది ఫస్ట్ జరిగింది? అక్కడ అలా అన్నారు, ఇక్కడ ఇలా అన్నారు, ఏది కన్ఫర్మ్ చేసుకోవాలి నేను? ఓట్లు ఎవరు దేనికి ఎక్కువ వేస్తారు చేయొద్దండి. ఇప్పుడు ఓటింగ్ చూద్దాం. ఆ తర్వాత పేరు వచ్చింది, భూమి ఇచ్చాడు కాబట్టి పేరు వచ్చింది. ఓకే, మీరు భూమి ఇచ్చాడు కాబట్టి పేరు వచ్చింది అంతేనా? కాదు, మీరు ముందే వచ్చింది, మీరు తెలీదు, నోటా. ఓకే, కానీ నేను చెప్తున్నా వినండి, అసలు ఆయనకున్న స్వభావమే ఆదరణ పుత్రుడు. ఆయనకున్న స్వభావమే, ఆయన గుణమే కన్సోలేషన్, ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్ చేసే పెద్ద మనసుంది ఆయనకి. ఆ తర్వాతే భూమి ఇచ్చాడు. ఈ క్లారిటీగా ఉంటుంది అక్కడ, మీరు చదవండి. మొదట ఆయనకున్న సుగుణాలను బట్టి ఆయనకు వచ్చిన పేరు ఆదరణ పుత్రుడు. ఆ తర్వాత మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తారు. ఆయన ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రం. ఏ పనులు చేయాలి? యాజక ధర్మం నిర్వర్తించాలి. కానీ ఈ యాజక ధర్మం నిర్వర్తించేవాడికి భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఆస్తులు ఎక్కడ ఉంటాయి వాళ్ళకి? ఎలా ఉంటాయి ఆస్తులు? ఉండే ఛాన్సే లేదా?
ఇశ్రాయేలీలలో ఆ భూములు వాళ్ళకి కొంతవరకు స్వాస్థ్యముగా ఇవ్వబడుతూ ఉంటాయి. అవి కానుకల రూపంలో లేదంటే అర్పణల రూపంలో కూడా కొన్ని వారికి తెచ్చి ఇవ్వబడుతూ ఉంటాయి. అలా మొత్తానికి తన పితరుల నుండో మొత్తానికి వచ్చినటువంటి ఆ భూమిని సైతము తీసుకొచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టాడు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను చెప్తున్నా. అసలు సమాజంలో అపోస్తలులను గొప్పగా చూస్తున్నారా? ఆ కాలానికి లేవీయులను గొప్పగా చూస్తున్నారా? లేవీయులు జ్ఞానవంతులు, లేవీయులు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, లేవీయులు గొప్పగా గౌన్లు వేసుకుంటారు, లేవీయులు మంచి ఫుడ్ తింటారు, లేవీయులు శుభ్రంగా ఉంటారు, లేవీయులు అంటే ఒక రేంజ్లో ఉంటారు, జాలర్లు చేపలు కంపు కొట్టుకుంటూ ఉంటారు, ఎంతసేపు ఆ బీచ్ల దగ్గరే ఉంటారు, చేపలు పట్టుకుంటూ ఉంటారు, భాష కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఒక లేవీయుడు వచ్చి ఒక చేపలు పట్టుకుంటూ బ్రతికిన వాళ్ళ పాదాల దగ్గర తీసుకొచ్చి ఆస్తిని అమ్ముకోవడం మాత్రమే కాదు, ఆస్తిని వదిలేయడం మాత్రమే కాదు, నేను అంటాను ఐడెంటిటీని వదిలేశాడు. ఏం వదిలేశాడు? తన లేవీయుడనే ఐడెంటిటీని ప్రభు కోసం వదిలేశాడు. ఇదంతా ప్రకటన వల్ల మాత్రమే సాధ్యపడింది ప్రియులారా. యేసు ప్రభు వారి పునరుత్థాన శక్తిలో ప్రకటన వల్ల సాధ్యపడింది. ప్రకటనతో అది సాధ్యపడింది. అది పునరుత్థాన వార్త విన్నాడు బర్నబా. ఆ తర్వాత తన పని తను చేసుకున్నాడు. భూమిని ఇచ్చేయడమా, సువార్త పరిచర్యలో పౌలుతో పాటు వాడబడ్డమా, మొత్తానికి తన పని తాను చేశాడు. ఇక నెక్స్ట్ పర్సన్ ఇంకొకడు స్టెఫెన్. నేను ఇంక రిఫరెన్సెస్ చూపించట్లే, సమయం అయిపోయింది. స్టెఫెన్ కూడా రిజరక్షన్ మెసేజ్ ఇచ్చాడు, పునరుత్థాన మెసేజ్ ఇచ్చాడు. ఎక్కడది? 7వ అధ్యాయంలో. ఎంత అద్భుతంగా చెప్తాడంటే, అసలు అంత గొప్పవాడైన యేసుక్రీస్తుని దేవుడు మృతుల నుంచి లేపితే ముష్కర్లారా మీరేం చేస్తారా? మీరు ముష్కర్లారా అని పిలుస్తాడు. దెబ్బకి వాళ్ళందరూ పళ్ళు కొరికి రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫెన్ జీవితం బల్లల యొద్ద పరిచర్యతో ప్రారంభమైంది. ఒక సామాన్యుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మృతుల పునరుత్థాన సందేశాన్ని ఇవ్వడానికి నిలిచాడు. ఆ తర్వాత కనిపించే మనిషి పౌలు గారు. ఆయన ఎంత బ్యూటిఫుల్ సందేశం ఇస్తాడంటే ఇంకా అసలు వదలలేదండి. చచ్చిపోయేదాకా పౌలు పత్రికలు మీరు చదవండి, ఆయన ప్రతి పత్రికలో రిజరక్షన్, క్రీస్తు లేచాడంటాడు, క్రీస్తు లేస్తాడంటాడు, ఆయన వరస చెప్తాడు. కొరింథీ పత్రిక, రోమా పత్రిక, గలతీ పత్రిక, తెస్సలోనిక పత్రిక అన్నింటిలోనూ ఖచ్చితంగా యేసు తిరిగి లేచిన సందర్భాన్ని ప్రస్తావిస్తాడు. అంటే క్రీస్తు ఒకనాడు ఏదైతే చెప్పి వెళ్ళిపోయాడో అది జరిగింది. మారు మనస్సు, పాపక్షమాపణ, ప్రకటన, ఇలా ప్రకటిస్తూ ఉన్న క్రమంలో పౌలుకి ఎంతోమంది దొరికారండి. నేను ఒక పేరు చెప్పేసి ముగిస్తాను, సమయం అయిపోయింది. పాపక్షమాపణ, మారు మనస్సు ప్రకటనతోనే సాధ్యపడుద్ది. అది కూడా రిజరక్షన్, మృతుల పునరుత్థానమును గురించిన వార్త చెబితేనే బలపడుద్ది. క్రిస్పో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? క్రిస్పో అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి పౌలిచ్చిన పునరుత్థాన సందేశాన్ని విన్నాడు. అపోస్తలుల కార్యాలలోనే ఉంటుంది క్రిస్పును గురించిన సందర్భం. నేను ఇంకా చెప్పను, మీరు ఆ సందర్భం ఎక్కడ ఉంటుందో వెతకాలి. సో మీకు 2 పనులు అప్పగిచ్చాను నేను. మొదటిది ఏంటి? ఎబూసీల సందర్భం. రెండోదేంటి? క్రిస్పు. ఆయన పాప క్షమాపణ నిమిత్తము ఆ మాటలు విని కదిలించబడ్డాడు. మతం మార్చుకోలేదు సుమి, మతం మార్చుకోలేదు. మరొక్కసారి నేను మీ అందరికీ చెప్తున్నా, మనం మతం మారామా? లేదు. మహోన్నతమైన మార్గాన్ని తెలుసుకున్నాం. మన ప్రభు యొక్క సిలువ నీడలో, ఆయన తిరిగి లేచినటువంటి ఆ ఛాయలలో పునరుత్థానం యొక్క శక్తి తెలుసుకున్నాం. నేను ఏ విధంగా అయితే నా ప్రభువుని విశ్వసిస్తున్నానో, ఆయన ఎలా అయితే తిరిగి లేచాడో, రేపొద్దున నన్ను కూడా సమాధిలో ఉంటే అలాగే తిరిగి లేపుతాడు. ఇది కదా మన విశ్వాసం, ఇది కదా మన నిరీక్షణ. ఈ నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచనీయదు. సిగ్గుపడం. కాబట్టి మన రాజుగా వచ్చినటువంటి యేసుస్వామి తిరిగి లేచి మనకు ఒక రాజ్యాన్ని స్థాపించి దానిలో మనల్ని ప్రకటన చేయమంటున్నాడు. మారు మనస్సు, పాపక్షమాపణ, ప్రకటన. వీటిని గురించి మీరు అధ్యయనం చేస్తూ ధ్యానిస్తూ అనేకులకు వాటిని తెలియజేయమంటున్నాడు. అలా ఎప్పుడు తెలియజేస్తున్నా మీకు వ్యతిరేకతలు వస్తాయి, కలవరాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మన ఆత్మీయ సహోదరుడు ప్రవీణ్ పగడాల అన్నయ్య అలాగ రాజుని ప్రకటిస్తూనే వెళ్ళిపోయాడు. మీలో చాలామందికి కలవరం వచ్చింది. కలవరపడలేని తెలుగు క్రైస్తవులు అంటూ ఎవ్వరు లేరు.
కానీ మళ్ళీ 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 ఒకే మాట నొక్కి నొక్కి చెప్తున్నాను, విశ్వాసమును బట్టి మాత్రమే తీర్పు తీర్చుదామండి, వెలుచూపును బట్టి కాదండి. ఒక మనిషి ఎలాంటోడు అని తెలియడానికి ఆ మనిషి కుటుంబం, ఆ మనిషి పడిన పాటలు, ఆ మనిషి చేసిన పరిచర్య చాలా వద్దా? ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లు కావాలా? ఆ పరిచర్య సరిపోద్ది కదా. ఆ మనిషి చేసిన పరిచర్య మోగుతూ ఉంది, చాలు. ఆ మనిషి చేసిన పరిచర్యలో మనందరం కూడా పాలిభాగం తీసుకొని క్రీస్తు పునరుత్థాన శక్తిని అనుభవించిన వాళ్ళమై అనేకులకు దాన్ని ప్రకటించాల్సిన వాళ్ళమై ఉన్నాం. అనేకుల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకురావాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఆ బలముతో సాగండి, ప్రార్థించండి. ప్రవీణ్ అన్నయ్య కుటుంబం కోసం ప్రార్థించండి. వాళ్ళ అమ్మాయి చిన్న పాప 5 ఏళ్ళు, బాబా బాబా అని పిలుస్తుందంట వాళ్ళ నాన్నని. అలా అలవాటు ఆ పాపకి. తలుపు తీసిన ప్రతిసారి బాబా వస్తున్నాడా అని తలుపు దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తుందంట పాపం. నాన్న రాలేదా, బాబా రాలేదా, బాబా రాలేదా అని. అలాంటి వేదనలో శోధనలో ఆ కుటుంబం ఉంది. దేవుడు అనుమతించారు, ఒప్పుకుందాం, విశ్వసిద్దాం, ఆయన చిత్తానికి తల వంచుదాం. ఇలాంటి ఎంతోమంది యథార్థవంతులైన సేవకుల కోసం ప్రార్థిద్దాం. ఆయన పరిచర్య తుదమట్టుకు న్యాయముగా యథార్థంగా ఆయన చిత్తంలోనే కడముట్టించులాగున మా కోసము, మీకోసము, మనందరి కోసం ప్రార్థించే ప్రార్థన పరులు ఉన్నారు. మనందరం వారి కొరకు ప్రార్థిద్దాం. ఓకే, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, పునరుత్థాన సందేశంలో ఉన్న బలం మేము తెలుసుకున్నాం. ఒకనాడు భక్తులు నిలబడి పునరుత్థాన సందేశాన్ని ఇచ్చారు. అందులో పాపక్షమాపణ, ప్రకటన, పశ్చాత్తాపము, మారు మనస్సు ఉంది, నిత్య జీవం ఉంది, నిరీక్షణ ఉంది. అది ఎవరైతే విన్నారో తమ బతుకులను మార్చుకున్నారు, గొప్పగా మీకోసం బతికారు. ఇక్కడ ఈరోజు ఈ మాటలు వింటున్న మీ పిల్లలు, అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా అలాంటి రూపాంతరపు అనుభవం కలిగి ఉండడానికి సహాయం చేయమని, కృప చూపమని యేసు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.